నమస్కారం అండి, నా పేరు డాక్టర్ విశాల్, రాఘవేంద్ర హాస్పిటల్ నుంచి జనరల్ సర్జన్ బోయిన్పల్లిదే. మనకి అప్పుడప్పుడు కడుపు జాగాలో లేకపోతే మన హిప్స్ ఏరియాలో అప్పుడప్పుడు మనకి స్వెల్లింగ్ లాగా వస్తాయి, లేక బొడ్డు చుట్టూ స్వెల్లింగ్ లాగా వస్తాయి. ఈ స్వెల్లింగ్ కొన్నిసార్లు మనం హర్నియా అని చెప్పి అంటాము. ఈ హర్నియా అనేది ఏంటో మీకు తెలవాలి. ఈ హర్నియా అనేది మన బాడీలో ఒక చిన్న రంధ్రం నుంచి బయటికి వచ్చేది, పేగులు కానీ లేకపోతే ఫ్యాట్ కానీ కడుపు నుంచి వచ్చేదాన్ని మనం హర్నియా అంటాం. ఈ హర్నియా ఎందుకు వస్తుంది అంటే మన బాడీలో ఒక మసిల్ లేయర్ వీక్ అయిపోవడం వల్ల దాని ద్వారా వస్తుంది, చేదు అయి వస్తుంది, లేదంటే దాన్ని తోసుకుంటూ వస్తుంది. సో ఈ హర్నియా మోస్ట్లీ స్మోకింగ్ చేసే మనుషుల్లో వస్తాయి, లేదు అంటే చాలా రోజులు వెయిట్స్ ఎత్తి మసిల్స్ అంతా వీక్ అయిపోవడం వల్ల వస్తుంది, లేదా చాలా ఒకటేసారి సడన్గా వెయిట్ లాస్ వల్ల, లేదా ఎక్సెస్ ఒబిసిటీ ఉన్న వాళ్ళలో ఇది కామన్గా కనపడుతుంది. అండ్ ఆల్సో ఎవరైతే సర్జరీస్ ఎక్కువ అయితే, ఎగ్జాంపుల్ సిజేరియన్ సర్జరీస్ అలా అయినప్పుడు అక్కడ మసిల్స్ అనేది వీక్ అయిపోయి అక్కడ హర్నియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హర్నియాకి ట్రీట్మెంట్ ఏంటి అండ్ డయాగ్నోసిస్ మనం ఎలా చేసుకోవాలి? హర్నియా అనేది ఒక డాక్టర్, ఒక సర్జన్ ద్వారా వాళ్ళకి తెలుస్తుంది ఎలా ఏంటో అని. హర్నియా చూస్తేనే తెలిసిపోతుంది. దాన్ని కన్ఫర్మ్ చేయడానికి వాళ్ళకి అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ సిటీ స్కాన్ కానీ ఇవన్నీ చేయిస్తారు. ఈ హర్నియాతో మనకు ప్రాబ్లం ఏంటి అంటే ఎప్పుడైతే పేగులు పోయి ఆ చిన్న రంధ్రంలో ఇరికిపోయినప్పుడు దానికి రక్తం అనేది చేరక ఆ హర్నియా అక్కడ మన దగ్గర ఇంటెస్టైన్స్ దగ్గర కొద్దిగా బ్లడ్ సప్లై లేకుండా ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాంటి కండిషన్ రాకుండా ఉండడానికే మనము హర్నియా సర్జరీ అనేది ముందే చేసుకోవడం మంచిది అంటాము. హర్నియా సర్జరీ అంటే ఏంటి అంటే మనము ఆ చేదు ఎక్కడైతే హోల్ అయిందో ఆ హోల్ని మనం సూచర్స్ చేసుకొని స్టిచ్ చేసుకొని స్ట్రెంథనింగ్ చేసుకొని దాని మీద మనము ఒక మెష్ వేసుకుంటాము. ఇది ఒక మెడికల్ మెష్, దానివల్ల మనకి స్ట్రెంథనింగ్ అవుతుంది. ఈ మెష్ మనకి వేసేదానివల్ల ఈ హర్నియా అనేది మళ్ళా వచ్చే ఛాన్సెస్ కానీ ఉండదు. ఈ హర్నియా ట్రీట్మెంట్ మనం ఓపెన్ సర్జరీ ద్వారా చేయొచ్చు, లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా చేయొచ్చు.